వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా డిసెంబర్ 21న ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ కోరారు. ప్రచారంలో భాగంగా విద్యార్థులను కలిసి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓయూలో 2K వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెనగాని దయాకర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రజాపాలనకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నామన్నారు. గురుకుల విద్యార్థులకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. కాబట్టి డిసెంబర్ 21న జరిగే కృతజ్ఞత బహిరంగ సభ విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అందరూ కూడా ప్రొఫెసర్స్, విద్యార్థులు, ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఉద్యోగాల దాని మీద మంచి కార్యక్రమం. దీనివల్ల నిరుద్యోగులకు ఏడాదిలోనే దాదాపు 54,000 ఉద్యోగాలు భర్తీ కావడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయడం. ఒక టీచర్ పోస్టులో మీకు తెలియదు. ఈ ఏడాది ప్రజాపాలన మీద ఒకటి పెద్ద ప్రోగ్రాం పెట్టి ప్రభుత్వం ఒక గొప్ప కార్యం చేపట్టింది నిరుద్యోగులకు. కాబట్టి మనం ఒకటి ప్రోగ్రాం పెడుతున్నాం. అందులో ఈరోజు మార్నింగ్ వాక్ కూడా పెట్టి అందరినీ కూడా చేసుకుంటే ఒక మార్గదర్శకంగా ప్రభుత్వం ఇంతవరకు సెలెక్ట్ చేసింది. ఈరోజు కూడా ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ అని వాళ్ళు చెప్పిన మాటలు వెనక్కి తీసుకున్నాను. సీన్ ఒక్క నిమిషం కంప్లీట్ ఏం లేదన్నా. అందరుగా ఉస్మాన్లో గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ విద్యార్థులు చాలా హామీలు ఇచ్చిన హామీలలో ఇక్కడ కూడా సాధ్యం కాదు. కాబట్టి కొన్ని ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూడా అనేక యూనివర్సిటీ ఐఎమ్ స్కాలర్ అండ్ సోషలిస్ట్ కాబట్టి మా బాధ్యతగా మేము ఒకటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలు భర్తీ చేసిన సందర్భంగా శనివారం రోజు 21వ తారీఖు ఓయూలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతగా, ఒక ధన్యవాదగా, ఒక థ్యాంక్ఫుల్ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు దాంట్లో ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చే విద్యావంతులు, నిరుద్యోగులు అందరినో కలిసి ఒక ప్రచారం మార్నింగ్ వాక్ కూడా ప్రచారం చేసి ఈ జయప్రదం చేయాలని కూడా కోరాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిన్న గురుకులాలలో కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి కూర్చొని వాళ్ళ యొక్క భోజనాన్ని పరిశీలించి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, డైట్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాపాలనకి దక్కిందని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రజాపాలనలో పేద తారతమ్య లేకుండా, పేద ఏ తారతమ్య లేకుండా అందరికీ ఒకే న్యాయంలాగా, అందరికీ ఒకే చట్టంలాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు ఇవాళ ఒక అద్భుతమైన చరిత్రగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు, రైతులకు, విద్యార్థులకు ఒక పెద్ద ఎత్తున పెద్దపీట వేసి, విద్యకు పెద్దపీట వేసి నిరుద్యోగుల్ని హక్కున చేర్చుకొని ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 21న జరిగే సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం.